బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో చైర్పర్సన్ మోర్ల సుప్రజా మురళి అధ్యక్షతన కమిషనర్ బాలకృష్ణ ఆధ్వర్యంలో అత్యవసర కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 3 అజెండాలను ప్రవేశపెట్టగా కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఎమ్మెల్యే సహకారంతో పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని చైర్పర్సన్ మోర్ల సుప్రజా మురళి తెలిపారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ సుప్రజా మురళి మాట్లాడుతూ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆదేశాలతో ముంబై జాతీయ రహదారిపై కాలువలు పూడికలు తీసేందుకు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. కాలువపై ఉన్న ఆక్రమణలు తొలగించి కాలువను పూడికలు తీస్తామని తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా కాలువలు పూడికలు తీయకపోవడంతో వర్షాకాలం సమయంలో నీరు రోడ్లపై నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. దీనిని దృష్టిలో పెట్టుకుని కాలువలలో పూడికలు తీస్తున్నామని తెలిపారు. కాలువలో పూడికలు తీసే సమయంలో కాలువలు డ్యామేజ్ అయితే తాము అప్పటికప్పుడే మరమ్మతులు చేయిస్తామన్నారు. వ్యాపారస్తులు ఎటువంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఇరువైపులా ఒకేసారి పనులను ప్రారంభించబోతున్నామని తెలిపారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆదేశాల మేరకు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి కమిషనర్ గారికి, కౌన్సిలర్లకు, వైస్ చైర్మన్లకి, కోఆప్షన్ మెంబర్స్ కి అందరికీ నమస్కారాలు. అత్యవసర సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాంబే హైవే రోడ్ పక్కన ఉన్నటువంటి డ్రైన్ పూడిక ఈ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బాంబే హైవే రోడ్ పక్కన అటువైపు ఇటువైపు ఉన్నటువంటి ట్రైన్లు దాదాపు అవి కట్టి 20 సంవత్సరాలు అవుతుంది. అప్పుడప్పుడు అంత పూడిక తీయడం జరిగింది, కానీ చివరి దాకా పూర్తి స్థాయిలో పూడిక తీయడం అనేది చేయలేదు. పైన తీయడం జరిగింది. అందువల్ల అక్కడ కాజానగర్ లో నీళ్లు నిలబడడం అయితే ఏంటి, బాంబే హైవే రోడ్ మీద నీళ్లు నిలబడడం అయితే ఏంటి, దాని కారణం ఇదేను. ఈ సమస్యను గౌరవ సభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మేడం గారు, సార్ గారు ఆలోచించి ఆ కాలువ పూడిక పూర్తి స్థాయిలో తీస్తే గానీ ఈ సమస్యకు పరిష్కారం కాదని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాలువ మీద ఉన్నటువంటి అడ్డంకులు ఎవరికి వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తీసుకోవాలని కోరుకుంటున్నాను. వాళ్ళకి తీయకపోతే మా సిబ్బంది వచ్చి తీస్తారు, అంతేగాని కాలువ దాటి అవతలకి అయితే వచ్చి ఏది కూడా చేయరు. వాళ్ళ ఇళ్ళకి దేనికి సంబంధించి కూడా కాలువ మీద ఉన్నటువంటి అడ్డంకులు మాత్రమే తీసి పూడికలు చివరి దాకా పూర్తి స్థాయిలో క్లీన్ చేసేటప్పుడు డ్రైన్ కానీ ఏదైనా డ్యామేజ్ అయితే మున్సిపల్ కాలువ నిధుల నుండి అటువైపు 5 లక్షలు, ఇటువైపు 5 లక్షలు పెట్టి అన్ని కూడా నీటిగా చేసిస్తాము. వ్యాపారస్తులకు కానీ, ఇల్లుండే వాళ్ళకి కానీ ఎప్పటికీ కూడా ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి నష్టం కలగకుండా ఈ పని జరుగుతుంది. అందరూ కూడా దృష్టిలో ఉంచుకొని వ్యాపారస్తులు కానివ్వండి, మీడియా మిత్రులు కానివ్వండి, బుచ్చి ప్రజలు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించవలసిందిగా కోరుకుంటున్నాము. మన కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు, మన నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్న గారు మన బుచ్చిరెడ్డిపాలెంని ముందుగా మరింత అభివృద్ధిలో పదంలో నడిపిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి మళ్ళీ చెప్తున్నాను, వేరే ఉద్దేశాలు ఏమీ ఇక్కడ లేవు. కాలువ మీద ఉన్నటువంటి అడ్డంకులు మాత్రమే తొలగిస్తాము. ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి తీసుకున్నట్టు, లేదంటే తీయని వాళ్ళని మా సిబ్బంది చేత తీపిస్తాము. మీకు ఏదైనా 2 రోజులు టైం కావాలంటే తీసుకోండి. 2 రోజుల కంటే 2 రోజులు టైం అది ఇదే విధంగా ఇప్పుడు కొంతమంది అడగడం జరిగింది. చెన్నూరు రోడ్డు మీద కూడా డ్రైన్లు కట్టారు, అవి వాళ్ళు మళ్ళీ అలాగే ముందుకు వచ్చేసారు అని అడగడం జరిగింది. ఈ విషయం కూడా మేము మేడం ప్రశాంతి మేడం దగ్గరకు తీసుకెళ్లి మాట్లాడి, వ్యాపారస్తులతో మాట్లాడి, మా కౌన్సిల్తో మాట్లాడుకొని దీనికి కూడా ఈ సమస్యలో పరిష్కారం చేస్తాం. ఈ రోజు నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.